ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి తులసి, ఇంట్లో నువ్వు చేయాల్సిన పనులు చాలా తగ్గిపోయాయి కదా, అయినా కూడా ఎందుకింత లేటు? పని గురించి కాదండి, హరీష్ అన్నయ్య మన ఇంటికి వచ్చాడు. అవునా? పాపం మొదటిసారి తండ్రి అవబోతున్నాడు కదా, బిడ్డను చూడడానికి వచ్చి ఉంటాడులే. బిడ్డ కోసం వస్తే వదినతో మాట్లాడి వెళ్ళాలి కదా. బా వెళ్తాడులే తులసి, పాపం కాసేపు ఉండని. ఏమైంది? ఉండని అంటే కాదండి, అన్నయ్య వదిన కలిసి పారిపోవడానికి ట్రై చేశారు. నువ్వు చెప్పేది నిజమా? అవును. అవునులే, ఎంత కాదనుకున్నా భార్యాభర్తలు కదా, ఎంతకాలం అని ఇలా దూరంగా ఉంటారు. అందుకే పారిపోవాలని డిసైడ్ అయ్యి ఉంటారు. హా? సమయానికి నేను చూసి ఆపాను కాబట్టి సరిపోయింది, లేదంటే అసలు నువ్వు ఎందుకు ఆపావు? వెళ్ళివ్వాల్సింది కదా. అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇంట్లో నుంచి లేచిపోవాలి అనుకున్నారు. నువ్వు అనవసరంగా ఆపేశావు, అంతే కదా. అయ్యో, అలా వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఏం హ్యాపీగా ఉంటారు? అందరికి దూరమై జీవితాంతం బాధపడుతూ బ్రతకాల్సిందేనా? మరి చరిత్రలో లేచిపోయిన వాళ్ళ పరిస్థితి అంతే కదా తులసి. అంటే అలా లేచిపోవడం తప్ప ఇప్పుడు వేరే దారి లేదన్నా మీ ఉద్దేశం? ఎందుకు లేదు? కానీ అందరూ నాలాగా అత్తారింటి ముందు ధర్నాలు చేసి భార్యని ఇంటికి తీసుకొచ్చుకోలేరు కదా. నేను మీ గురించి మాట్లాడడం లేదు. అన్న వదినలు చేస్తుంది తప్పు అని ఎలాగోలా ఒప్పించి అలా దొంగదారు గుండా పారిపోకుండా ఆపేశాను. ఇదిగో, వెళ్ళాలని డిసైడ్ అయిపోయిన వాళ్ళు నువ్వు ఆపితే మాత్రం ఆగిపోతారా తులసి? ఆగిపోయారండి. ఎలాగంటే మీరు ఇలా పిరికి వాళ్ళలా పారిపోవడం కరెక్ట్ కాదు, ధైర్యంగా నిలబడండి, మీ అన్నయ్య నేను అంటే మనమే, మావయ్యని ఒప్పించి మీ ఇద్దరిని ఒకటి చేస్తానని చెప్పేశాను. ఏంటి అది చెప్పగానే వాళ్ళు నమ్మి ఆగిపోయారా? అవునండి. రేపటి రిజిస్ట్రేషన్ పెళ్లి గురించి ఏం కంగారు పడకండి, అది మీ అన్నయ్య ఎలాగోలాగా ఆపేస్తారని కూడా చెప్పాను. అప్పుడు ఆగిపోయారు. ఏం చెప్పావు? రేపటికల్లా నేను పెళ్లి ఆపుతానని చెప్పావా? అవునండి. ఇప్పటికే చాలా ట్రై చేసి ఇప్పటికిప్పుడు ఎలా ఆపుతాను తులసి నేను? మనసుంటే మార్గం ఉంటుందండి. కానీ ఏంటా మార్గం? అది మీరే ఆలోచించండి. అసలు నువ్వు హామీ ఇచ్చి నన్ను అమలు చేయమంటే ఎలా తులసి? మరి మీరు అబద్ధం చెప్పి ఇంట్లో నన్ను ఇరికించలేదా? సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. తులసి, వాళ్ళకలా మాటిచ్చిన తర్వాత నీకు నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి ఆపడానికి టైం కూడా లేదు తులసి. కనీసం ఏదైనా ప్లాన్ ఉంటే అదన్నా చెప్పు. పోనీ ఇద్దరం కలిసి అలా బెడ్ మీదకి వెళ్ళి ఆలోచిద్దాం పద. సరే, ఆలోచిద్దాం. మీరు నించొని ఆలోచించండి, నేను పడుకొని ఆలోచిస్తాను. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఎలాగైనా సరే ఆపాలి. ఏం చేయాలి?
ఏవండి ఏదైనా ఆలోచించారా? రాత్రి నుంచి అదే పనిలో ఉన్నాను. అయినా మాట ఇచ్చింది నువ్వు కదా, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. అలా అనకండి. ఏదో ఒకటి చేయండి. వదిన చాలా టెన్షన్ పడుతుంది. కావాలంటే ఒక పని చేయగలను. నైట్ వీళ్ళిద్దరిని వెళ్లకుండా ఆపేసావు కదా, నేను మళ్ళీ ఇద్దరిని కలిపి ఎక్కడికైనా పారిపోయే ఏర్పాటు చేయమంటే చేస్తాను. అంతేగాని అలా వద్దనే కదండి నేను ఆపింది. మరి ఎలా తులసి? ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి నానా నువ్వు మారు అనగానే మారిపోయి వాళ్ళిద్దరిని కలిపేస్తాడా? ఏంటి సార్ వచ్చేసారా ఆఫీస్కి? ఒకసారి మాట్లాడొస్తా. నానా ఏమండి నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా? ఏం లేదు, ఈ పెళ్లి విషయంలో ఇంకోసారి ఆలోచిస్తే మంచిదనిపిస్తుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. వెళ్ళు. అది కాదు నాన్న, హర్ష ఏదో ఆవేశంలో అబార్షన్ చేయిస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ పెళ్ళైన తర్వాత చెల్లిని అనుమానిస్తూ అవమానిస్తూ బాధ పెడుతూ జరగరాంది ఏదైనా సిద్ధు, అనవసరంగా ఊహించుకోకు. ఆరోగ్యం పాడవుతుంది. వెళ్ళు. నాన్న అమ్మా తులసి, ఇంకాసేపట్లో వాళ్ళ పెళ్ళంట కదమ్మా. ఆ, ఎంత పనిచేశావమ్మా. రాత్రి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు అడ్డుపడకున్నా బాగుండేది కదా. ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటమ్మా నువ్వు అనేది? వాళ్ళెక్కడున్నా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదమ్మా మనకు కావాల్సింది. కానీ అటు మిమ్మల్ని ఇటు వీళ్ళని వదిలేసి వెళ్ళి ఎక్కడో దూరంగా వాళ్ళు మాత్రం ఎలా సంతోషంగా ఉండగలుగుతారు నాన్న? మరి ఏ ధైర్యంతో మీ మామగారు నొప్పించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తానని మాటిచ్చావు? ఇప్పటిదాకా ఏ తప్పు చేయలేదనే ధైర్యంతోనే మాటిచ్చానన్న. ఇక ముందు కూడా ఏ తప్పు చేయకూడదని వాళ్ళని నేను ఆపేశాను. ఒకప్పుడు శశిపాలుడితో పెళ్లి తప్పించుకోవడానికి ఆనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదమ్మా. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే తప్పే ఉంది. నువ్వంటున్నది నిజమే నాన్న, కానీ ఇప్పుడు వదిన కడుపులో బిడ్డ కూడా ఉంది. ఇలాంటి టైంలో పక్కన అందరూ ఉండటం చాలా అవసరం కదా.